ఒక క్లాస్‌లో రాసిన కోడ్‌ని ఇంకో క్లాస్‌లో మళ్ళీ రాయకుండా యూజ్ చేయొచ్చా? యెస్. అదే ఇన్‌హెరిటెన్స్ అనే టాపిక్ అనమాట. పైథాన్ హూప్స్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో, సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్‌తో అయితే నేర్చుకుందాం. ఫస్ట్ ఈ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో, ఇన్‌హెరిటెన్స్ అనేది ఏందంటే ఈ హూప్స్‌లో ఒక కాన్సెప్ట్ అనమాట. సో, ఇదేం చేస్తుందంటే ఒక పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్‌ని చైల్డ్ క్లాస్ అయితే అక్వైర్ చేసుకుంటుందనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే అది ఒకే కోడ్‌ని మల్టిపుల్ టైమ్స్ రాయకుండా ఫస్ట్ టైం రాసిన కోడ్‌ని రీయూజ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం అనమాట. దీని సింటాక్స్ చూసుకుంటే ఫస్ట్ పేరెంట్ అనే క్లాస్ అయితే క్రియేట్ చేసాం. తర్వాత డిస్ప్లే అనే మెథడ్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ పేరెంట్ క్లాస్ అని ఇస్తున్నాం. తర్వాత కింద చైల్డ్ క్లాస్కి సేమ్ అదే పేరెంట్లో ఉన్న మెథడ్స్ని ఇచ్చి కింద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని డిస్ప్లే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుంటే అనిమల్ అనే క్లాస్ అయితే క్రియేట్ చేసాం. దీనికి సౌండ్ అనే మెథడ్ ఇచ్చి ఇనిషియలైజ్ చేసాం. తర్వాత అనిమల్ మేక్ సౌండ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ డాగ్ అనే క్లాస్ క్రియేట్ చేసి ఈ అనిమల్ అనే క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఇంపోర్ట్ చేసుకొని రీయూజ్ చేసి తర్వాత బార్క్ అనే ఒక మెథడ్ నుంచి ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాం. తర్వాత డాగ్ బార్క్స్ అని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కింద ఈ డాగ్ అనే క్లాస్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ డాగ్ అనే క్లాస్ ఈ అనిమల్ అనే క్లాస్ నుంచి ఈ మెథడ్స్ అని ఇంపోర్ట్ చేస్తుంది కాబట్టి సో డాగ్ అనే దాని ఒకటి క్రియేట్ చేసినా చాలు. సో చైల్డ్ క్లాస్కి అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ చైల్డ్ క్లాస్కి ఈ సౌండ్ అనే మెథడ్ బార్క్ అనే మెథడ్ రెండు కాల్ చేస్తున్నాం ఆ ఆబ్జెక్ట్కి. ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ అవుట్పుట్ చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సౌండ్ అడిగాం కదా. సో యానిమల్ మేక్ సౌండ్, ఈ యానిమల్ మేక్ సౌండ్. సో ఈ చైల్డ్ క్లాస్ దగ్గరే మనం దీన్ని కూడా కాల్ చేస్తున్నాం. తర్వాత డాగ్ బార్క్, సో ఇది కూడా కాల్ చేస్తున్నాం. సో ఇలా ఒక క్లాసే క్రియేట్ చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ అయితే యూస్ చేసేదాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇన్హెరిటెన్స్ ఇంకా ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.